బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేవాదాయ శాఖ వ్యవహారంలో అధికార కాంగ్రెస్ లో మరోసారి విభేదాలు తెరపైకి వచ్చాయి. ఎమ్మెల్యే కడియం శ్రీహరి అధికారులతో నిర్వహించిన సమీక్షపై మంత్రి కొండా సురేఖ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ అంశంపై ఆమె ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి 3 పేజీల లేఖ రాశారు. తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా సమీక్ష నిర్వహించారని మంత్రి సురేఖ ఫిర్యాదు చేశారు. ఇది రూల్స్ ఆఫ్ బిజినెస్ కు విరుద్ధమని పేర్కొంటూ దేవాదాయ శాఖలో ఎమ్మెల్యే జోక్యం సరికాదని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై పార్టీ క్రమశిక్షణ కమిటీతో విచారణ జరపాలని సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. దేవాదాయ శాఖ వ్యవహారంలో అధికార కాంగ్రెస్ లో మరోసారి విభేదాలు తెరపైకి వచ్చాయి. ఎమ్మెల్యే కడియం శ్రీహరి అధికారులతో నిర్వహించిన సమీక్షపై మంత్రి కొండా సురేఖ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ అంశంపై ఆమె ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి 3 పేజీల లేఖ రాశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, మంత్రి కొండా సురేఖ కడియం శ్రీహరి వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసినట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? కొద్దిసేపటి క్రితమే మంత్రి కొండా సురేఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి 3 పేజీల బహిరంగ లేఖ రాయడం జరిగింది. అందులో కొన్ని అంశాలు ప్రధానంగా పేర్కొన్నది. కడియం శ్రీహరి దేవాదాయ శాఖలో జోక్యం చేసుకుంటున్నారు. మంత్రికి తెలియకుండా దేవాదాయ శాఖ అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నాడు. మంత్రి జోక్యం లేకుండా మాజీ మంత్రి శశింగన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఏ విధంగా దేవాదాయ శాఖలో సమీక్ష చేస్తారని చెప్పేసి కూడా ఆ లేఖలో ఆమె పేర్కొన్నారు. దీనిపైన చర్యలు తీసుకోవాలని అందులో ప్రధానంగా ఆమె పేర్కొన్నారు. అయితే మంత్రిగా తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా దేవాదాయ శాఖ అధికారులతో అధికారిక సమీక్ష నిర్వహించడంపై మంత్రి కొండా సురేఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రావడంతో ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ పరిపాలన విధానాలు మంత్రిగా తన అధికార పరిధిని బేఖతారు చేశారని మంత్రి కొండా సురేఖ అందులో ప్రధానంగా పేర్కొన్నారు. సో సంబంధించిన పరిపాలన విధాన నిర్ణయాలు, అధికారిక సమీక్షలు, అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణ తదితర అంశాలు సంబంధిత శాఖ మంత్రి పరిధిలోకి వస్తాయని కడియం శ్రీహరికి తెలిసినప్పటికీ ఆయన ఏ విధంగా దేవాదాయ శాఖ అధికారులతో సమీక్ష చేస్తారని కూడా ఆ లేఖలో ఆమె పేర్కొంది. సో ఇక అధికారులు సమావేశాన్ని పరిచి పలు దేవాలయాల అభివృద్ధి, నిధుల కేటాయింపులు, మాస్టర్ ప్లాన్ల రూపకల్పన, దేవాలయ భూముల పరిరక్షణ, ఆక్రమణల తొలగింపు, అధికారులకు గడువులు నిర్దేశించడం వంటి అంశాలపై అధికారిక సమీక్ష నిర్వహించడం పరిపాలన పరంగా అభ్యంతరకరమని, రూల్స్ ఆఫ్ బిజినెస్ స్ఫూర్తిని ఉల్లంఘించడమే అవుతుందని కూడా కడియం శ్రీహరి ఈ విధంగా వివరించారని కూడా మంత్రి కొండా సురేఖ అందులో పేర్కొన్నారు. శాఖ పరిపాలనకు సంబంధించినటువంటి విధానపరమైనటువంటి నిర్ణయాలు సంబంధిత శాఖ మంత్రి ఆధ్వర్యంలోనే జరగాల్సి ఉంటుందని, ఆ విషయం ప్రజా జీవితంలో అనుభవజ్ఞులైన ప్రతి ప్రజాప్రతినిధికి తెలుస్తుందని, అలాంటి పరిస్థితుల్లో శాఖ మంత్రిని పూర్తిగా పక్కన పెట్టి అధికారిక సమీక్ష నిర్వహించడం ప్రభుత్వ పరిపాలన వ్యవస్థలో అనుచిత సంప్రదాయానికి దారితీస్తుందని చెప్పేసి కూడా మంత్రి కొండా సురేఖ తన లేఖలో స్పష్టం చేశారు. ఇలాంటి చర్యలు ప్రభుత్వంలో పరిపాలన రైట్ సైదులు, థ్యాంక్ యూ.